ఈరోజు మన రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏసీబీ విజయవాడ రేంజ్ అడిషనల్ ఎస్పీ శ్రీమతి స్నేహిత గారి ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన వెహికల్ డిపోలో ఈగారి ఆఫీసులో ఇన్ఛార్జ్ ఏఈగా పనిచేస్తున్న తోట ఈశ్వర్ కుమార్ అనే ఆయన ఇంజనీర్ గారు షేక్ సద్దాం హుసేన్ అనే కాంట్రాక్టర్ దగ్గర నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకున్నాగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇది సదరు వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన పనులకు 50,000 ఆయన డిమాండ్ చేయడం జరిగింది కాంట్రాక్టర్ గారు లంచం ఇవ్వడం ఇష్టం లేక విజయవాడ ఏసీబీ రేంజ్ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేశారు. దాని మీద మేము కేసు నమోదు చేసి దీన్ని డబ్బులు తీసుకుంటుండగా 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏసీబీ విజయవాడ రేంజ్ అడిషనల్ ఎస్పీ శ్రీమతి స్నేహిత గారి ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన వెహికల్ డిపోలో ఈగారి ఆఫీసులో ఇన్ఛార్జ్ ఏఈగా పనిచేస్తున్న తోట ఈశ్వర్ కుమార్ అనే ఆయన ఇంజనీర్ గారు షేక్ సద్దాం హుసేన్ అనే కాంట్రాక్టర్ దగ్గర నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకున్నాగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇది సదరు వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన పనులకు 50,000 ఆయన డిమాండ్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ గారు లంచం ఇవ్వడం ఇష్టం లేక విజయవాడ ఏసీబీ రేంజ్ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేశారు. దాని మీద మేము కేసు నమోదు చేసి దీన్ని డబ్బులు తీసుకుంటుండగా 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది.